ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారండి. ఎన్ని లక్షల మంది భక్తుల కోరికలు నెరవేర్చిందంటే ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలండి అమ్మవారు సంతోషపడుతుంది. బెల్లము గాని, ఒడిబియ్యం కానీ, పసుపు కుంకుమ గాని లేదా చీర సారెలు గాని అమ్మవారికి సమర్పిస్తారండి. బెల్లాన్ని బంగారంగా కొలుస్తారండి, అమ్మవారికి సమర్పిస్తారు బంగారాన్ని. దూరపు ప్రాంతం నుంచి కుటుంబ సభ్యులతోటి వచ్చి ఈ దేవాలయంలో నిద్ర చేయడం జరుగుతుందండి చాలా మంది. అలాగనే ఎవరి కోరికలైతే నెరవేరాయో వాళ్ళు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారండి. ఇక్కడ తిన పేరు వచ్చేసి తపస్వి అమ్మ అండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మ అండి తిను. ఎందుకంటే ఎవరైనా బాధల్లో ఉన్న, సమస్యలో ఉన్న, కష్టాల్లో ఉన్న తన దగ్గరికి వచ్చి చెప్పుకుంటే అవన్నీ మొటిమాయం అయిపోతాయని చెప్పేసి ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. మేడారంలో ఉన్న సమ్మక సారక జాతర ఎలాగైతే జరుపుతారో, ఎవరైతే అక్కడికి వెళ్ళని వారు ఉంటారో సేమ్ ఇక్కడ మన హైదరాబాద్ లో అమీన్పూర్ లో ఉన్న సమ్మక సారక దేవాలయంలో అలాగనే జరుపుతారండి. మేడారంలో ఉన్న చిలకలగుట్ట నుంచి భరణి తీసుకొస్తారండి. అలాగనే సమ్మక సారక కనుకలు కూడా తీసుకొస్తారు. తెచ్చే 45 రోజుల ముందు తపస్వి అమ్మ కఠోర దీక్ష తీసుకుంటారండి. 45 రోజులు ఉపవాసం ఉండడం కానీ, అలాగనే 11 పూర్ణిమలు తపస్సు చేయడం, మామూలు తపస్సు కాదండి, గంగ తపస్సు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక నెల రోజుల ముందు నుంచే చాలా ఘన వైభవంగా పూజలు జరుపుతారు ఇక్కడ అమ్మవారికి. 26 సంవత్సరాల నుంచి అఖండ జ్యోతి వెలిగిస్తున్నారండి. అలాగనే అమ్మవారికి నైద్యం సమర్పిస్తారు ఇక్కడ పూజలు చేసే ప్రతి రోజున. దాదాపు 10 జాతరలు పైగా జరిపారండి ఈ దేవాలయంలో. ఇక్కడ 4 రోజులు జాతర ఎలా జరుపుతారంటే, మొట్టమొదటి రోజున సారెలమ్మని గద్ద పైన ప్రవేశిస్తారండి. అలాగనే గోవిందరాజు, పగడగిద్దరాజుని కూడా ప్రవేశిస్తారు. రెండవ రోజున సమ్మక రాకకై ముగ్గురు ఘనస్వాగతం పలుకుతారండి. మూడవ రోజున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి వారి కోరికలు చెప్పుకోవడం గాని, వాళ్ళ కానుకలు అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది. 4వ రోజు వనంలోకి అమ్మవారిని ప్రవేశిస్తారు. మన హైదరాబాద్ అమీన్పూర్ లో ఉన్న సమ్మక సారక దేవాలయానికి వెళ్దాం. నాతో పాటు మీరు కూడా రండి. నేను అయితే మా ఇంటి నుంచి నియరెస్ట్ మలక్పేట్ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళాను. 20 రూపాయలు ఛార్జ్ పడింది. మలక్పేట్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ కి చేరుకున్నానండి. మలక్పేట్ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ కి 69 రూపాయలు ఛార్జ్ పడిందండి. మలక్పేట్ మెట్రో స్టేషన్ మీదికైతే వచ్చాను. మన ట్రైన్ రావడానికి దాదాపు ఇంకా 4 నిమిషాల సమయం అయితే ఉందండి. అమీన్పూర్ లో ఉన్న సమ్మక సారక దేవాలయానికి చేరుకోవాలంటే నియర్ బస్ స్టాప్స్, మెట్రో స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ కానీ నేను చెప్తానండి. చాలా బడ్జెట్ లో చేరుకోవాలంటే మీకు ఏ ఎంఎంటీఎస్ దగ్గర అవైలబుల్ ఉన్న లింగంపల్లికి చేరుకోండి. లింగంపల్లికి ఎంఎంటీఎస్ లో టికెట్ కాస్ట్ వచ్చేసి 5 రూపాయల నుంచి 10 రూపాయలు ఉంటుందండి. అక్కడ నుంచి షేర్ ఆటో 20 రూపాయలు, అంటే మీరు 30 రూపాయలు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ఆటోలో మా ఇంటి నుంచి మలక్పేట్ మెట్రో స్టేషన్ కి 20 రూపాయలు ఛార్జ్ పడింది. మరియు మలక్పేట్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ కి వచ్చేసి 69 రూపాయలు ఛార్జ్ పడింది. అలాగనే మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ర్యాపిడో బుక్ చేసుకున్నాను, 60 రూపాయలు ఛార్జ్ పడిందండి. ఇది టోటల్ ఫేర్ కాస్ట్. దాదాపు 2 కిలోమీటర్ల నుంచి డెకరేషన్స్ అయితే చేశారండి. లైటింగ్స్ తోటైతే అమ్మవారి విగ్రహాలు గాని, అమ్మవారి రూపాలు గాని, అలాగనే మీరు చూస్తున్నారు కదండి బైక్స్ గాని, ఆటోస్ గాని, నడుచుకుంటూ వెళ్లే భక్తులు గాని, మొత్తం జన సముద్రం తోటి నిండిపోయిందండి. దాదాపు అమీన్పూర్ సమ్మక సారక దేవాలయం చుట్టుముట్టు ఒక షాపింగ్ కాంప్లెక్స్ లెక్క నిండిపోయిందండి. బెల్లము గాని, కొబ్బరికాయలు గాని, నిమ్మకాయలు గాని, పసుపు కుంకుమ గాని, అలాగనే ఒడి బియ్యం గాని, అమ్మవారికి ఏవైతే సమర్పిస్తారో అవన్నీ 200 షాప్స్ పైగా ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమింగ్ జోన్ కూడా ఉందండి. అమీన్పూర్ లో ఉన్న సమ్మక సారక దేవాలయంలో ఈ జాతరలో ఈ రోజు 2వ రోజు అండి. ఈ రోజు సమ్మక్కని గద్దెపైన ప్రవేశిస్తారండి. మీరు చూస్తున్నారు కదండి, తిన పేరు వచ్చేసి తపస్వి అమ్మ అండి. వీడియో మొట్టమొదటిలా చెప్పాను కదండి ఈ అమ్మ గురించే. ఈ రోజు 29 జనవరి 2026 ఈ జాతర 2వ రోజు. జాతర మొట్టమొదటి రోజున డేట్ వచ్చేసి 28 జనవరి 2026. మొట్టమొదటి రోజున ఏమి చేస్తారంటే ఆరెలమ్మని గద్ద పైన ప్రవేశిస్తారండి. అలాగనే గోవిందరాజు, పగడిగిద్దరాజుని కూడా 2వ రోజున సమ్మక్కని గద్దెపైన ప్రవేశిస్తారండి. ఇప్పుడు మీరు చూసిన విజువల్స్ 2వ రోజు విజువల్స్ అండి. గుమ్మడికాయని తిప్పివేయడం గాని, అలాగని నిమ్మకాయలని కోసి తిప్పివేయడం గాని జరుగుతుందండి. ఇక్కడికి వచ్చిన భక్తులకి
తపస్వి అమ్మ బండారు పెట్టడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి మీరు చూస్తున్నారు కదా. ఈ కార్యక్రమం చూడడానికి కొన్ని లక్షల మంది భక్తులైతే విచ్చేస్తారండి. ఈ సంవత్సరం అయితే వచ్చారు. అలాగనే మీరు చూస్తున్నారు కదండి, చిలుకల గుట్ట నుంచి తీసుకొచ్చిన సమ్మక్క సారక్క కనుకలను తీసుకొచ్చి ఇక్కడ చాలా ఘనంగా పూజిస్తారు. ఆ తర్వాత మొట్టమొదటి రోజున సారెలమ్మ కనుకని తీసుకెళ్లి గద్దపైన ప్రవేశిస్తారు. రెండో రోజు అంటే ఈ రోజున సమ్మక్కని తీసుకెళ్లి గద్దపైన ప్రవేశిస్తారండి. ఇప్పుడు ఆ ప్రోగ్రామే మనం అందరం చూడబోతున్నాము. చాలా మందికి పూనకాలు రావడం గాని, అమ్మవారు రావడం గాని జరుగుతుంది. వచ్చిన వాళ్లకు తపస్వి అమ్మ బండారు పెట్టి శాంతి ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఇక్కడ పూలమాల వేయడం జరుగుతుందండి. సమ్మక్కకి ఘనంగా డప్పులతోటి అమ్మవారిని తీసుకెళ్లి గద్దపైన ప్రవేశిస్తారండి. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకి ఒక చిన్న విజ్ఞప్తి అండి. మీరు అందరూ చూడాలని చెప్పేసి గుంపు గూడి మీద పడిపోవడం తోటి ఈ తీసుకెళ్లే ప్రోగ్రాం అనేది ఆగిపోవడం జరుగుతుంది. సో దేవుళ్ళ ప్రోగ్రాంలో ఏవి జరిగినా మీద పడకుండా దేవుడికి ఒక స్థలాన్ని కేటాయించి ఆ కార్యక్రమం, ఆ ఉత్సవం ఘన వైభవంగా జరిగేటట్టు మనం అందరం సహకరించాలండి. సమ్మక్కని తీసుకెళ్లే సమయంలో మధ్యలో ఆపి నిమ్మకాయలతోటి తిప్పి దిష్టి తీసేయడం జరుగుతుంది. అమ్మవారికి దిష్టి తాకకుండా అండి. ఇది ఇక్కడ వచ్చే భక్తులైతే కొంతమంది చెప్పారు ఈ కార్యక్రమంలో ఇలా చేస్తారని చెప్పేసి. కొన్ని లక్షల మందికి ఇక్కడ జాతర చాలా ఘన వైభవంగా చేస్తారు. మేడారానికి వెళ్లాల్సిన అవసరం లేదని తెలియచేసిన సమీ డైరీస్ అనే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కి మరియు యూట్యూబర్ కి నా సోదరి సమానురైన సంధ్య గారికి కృతజ్ఞతలు చెప్తున్నానండి. వాళ్ళ వీడియోస్ వల్ల చాలా రీచ్ వచ్చిందండి. దాదాపు 50 లక్షల నుంచి 1 కోటి మంది పైగా భక్తులు మరియు కొన్ని వేల మంది యూట్యూబర్స్ అయితే వచ్చి ఈ టెంపుల్ ఉన్నట్టు ఇక్కడ విశేషాలన్నీ తెలియచేశారండి. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే సమ్మక్కని తీసుకొస్తున్నారండి. మొట్టమొదటిగా సారెలమ్మ గద్ద దగ్గరికి తీసుకొచ్చి సారెలమ్మ పక్కన సమ్మక్కని పెడతారండి. భక్తులు వచ్చి సమ్మక్క సారక్కని ఒకే దగ్గర దర్శనం చేసుకుంటారండి. సేమ్ మనకి మేడారం జాతరలో ఎలాగైతే జరుపుతారో భక్తులకి ఎలాంటి అయితే అవకాశాలు ఇస్తారో అలాంటి వసంతాలు, అలాంటి అవకాశాలు అన్ని ఇక్కడ మనకి అందుబాటులో జరుగుతాయండి వచ్చే భక్తులకి. ఇప్పుడు ఇక్కడ సారెలమ్మ నుంచి సమ్మక్క దగ్గరికి తీసుకెళ్లి గద్ద పైన ప్రవేశిస్తారండి. చుట్టుముట్టు ప్రదక్షిణలు చేయడము, ఆ తర్వాత చీరతోటి కట్టడం కానీ, బెల్లము గాని, బండారం గాని, కుంకుమ గాని సమర్పించడం, ఆ తర్వాత తపస్వి అమ్మవారికి కొబ్బరికాయలు గాని, అభిషేకం కానీ చేయడం జరుగుతుంది. తర్వాత భక్తులు ఒక్కొక్కరిగా వచ్చి దర్శనం చేసుకుంటారు. మీరు చూస్తున్నారు కదా, కొన్ని లక్షల మంది భక్తులైతే ఈ కార్యక్రమాన్ని చూడడానికైతే విచ్చేశారండి. చాలా మంది కోరికలు నెరవేరినారు. అమ్మకి యాటనో కోడినో సమర్పిస్తారు. మరి బెల్లాన్ని బంగారంగా ప్రదక్షిణలు చేసి సమర్పిస్తారు. ఇప్పుడైతే మనము సమ్మక్క స్థలానికి అయితే వచ్చామండి. ఒకప్పుడు మేడారం సమ్మక్క సారక్క దేవాలయం ఎలాగైతే ఉందో సేమ్ ఇప్పుడు అలాగనే ఉంది. కాకపోతే ఇప్పుడు మేడారం మొత్తం రినోవేట్ చేశారు. ఒకప్పుడు మేడారం చూడాలంటే ఆ మేడారం అలా లేదు. ఇక్కడ అమీన్పూర్ లో ఉన్న సమ్మక్క సారక్క దేవాలయానికి వెళ్తే ఒకప్పుడు ఎలా ఉంది సేమ్ ఇక్కడ ఇప్పుడైతే అలాగనే ఉంటుందండి. ఈ దేవాలయం అమ్మవారిని తీసుకొచ్చి గద్ద పైన ప్రవేశించారండి. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచించుతారండి. అదే జాతర సమయంలో మాత్రం 24 అవర్స్ ఆలయం తెరిచిస్తారండి. 4 days మనకి. ఆ తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అమ్మవారికి అభిషేకం కానీ, కొబ్బరికాయలు కొట్టడం కానీ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే తపస్వి అమ్మకి ఎందుకు ఇంత ప్రత్యేకంగా కొలుస్తారు, పూజిస్తారంటే 11 పూర్ణిమలు తపస్సు చేయడం, మరీ ముఖ్యంగా గంగా తపస్సు చేయడం, అలాగనే 45 రోజులు కఠోర దీక్ష తీసుకొని ఉపవాస ఉండడము, అలాగనే 26 సంవత్సరాల నుంచి అఖండ జ్యోతిని పెట్టడం అన్నా, అమ్మవారికి నిత్య నైవేద్యాలు పెట్టడం అన్నా, అలాగనే చిలకల గుట్ట నుంచి భరణి తీసుకురావడం అన్నా, సమ్మక్క సారక్కల కనుకలు తీసుకురావడం అన్నా, అలాగనే మొట్టమొదట్లో తపస్వి అమ్మ కొండలలో నిద్రించడం గాని, దాదాపు 10 జాతరలు జరిపించడం గాని ఇవన్నీ మామూలు విశేషం కాదండి. ప్రజెంట్ మనమైతే సమ్మక్కని దర్శించుకున్నాం కదండి. మొట్టమొదటిగా ఆలయం ఎంట్రన్స్ కాగానే మనకి సమ్మక్క గద్దె దర్శనమిస్తుంది. దీని వెనుకల మనకు కనిపిస్తుంది కదా, ఇది సారెలమ్మ గద్దె అండి. సారెలమ్మ దగ్గరికి వెళ్ళి దర్శించుకుందాము. మీరు ఒక విషయం ఎప్పుడు మర్చిపోద్దండి, ఎవరైతే సమ్మక్కకి సారక్కకి బెల్లం సమర్పిస్తారో ఇద్దరికి సమానంగా సమర్పించాలండి. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని కాకుండా ఒకరికి సమర్పించి ఇంకొకరికి సమర్పించకోకుండా ఉండకండి. మనకి చేతనైనంతలో సగం సగం సమర్పించండి. లేదా పసుపు కుంకుమ సమర్పించిన అమ్మవారు ప్రీతి చెందుతారు, లేదా
ఒక్క నిమ్మకాయ సమర్పించిన అమ్మవారు సంతోషపడతారు. మీరు ఈ దేవాలయానికి ఏ సమయంలో వచ్చినా సరే కొబ్బరికాయలు కొట్టడానికి ప్రత్యేకమైన స్థలాన్ని కింద కేటాయించారు. అక్కడ మాత్రమే కొట్టాలండి. చాలా మంది అతి భక్తితోటి మీద కొడతారు. అలా కొట్టడం తోటి స్థలం ఖరాబ్ అవుతుంది. సో ఎక్కడ ఏ స్థలాన్ని కేటాయించారో అక్కడ కొట్టాలి. మనకి సారలమ్మ ఆలయం ఆపోజిటే గోవిందరాజు గద్దె ఉంటుందండి. సో మనం గోవిందరాజు గద్దె దగ్గరికి వెళ్ళి దర్శించుకోదామండి. అలాగనే గోవిందరాజు గద్దె ఎలా ఉంటుంది చూడండి. మీ 2 చేతులు జోడించి మీకు ఏవైనా ధర్మమైన కోరికలు ఉంటే నేను రాలేకపోయినా అని చెప్పేసి ఇక్కడ దర్శించుకోండి. తప్పకుండా మీ ధర్మమైన కోరికలు నెరవేరుతాయండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవాలయం ఇది. ఎవరైతే ఈ దేవాలయానికి బస్ మార్గంలో చేరుకోవాలనుకుంటున్నారో టికెట్ కాస్ట్ వచ్చేసి దాదాపు 60 రూపాయలు పడుతుంది. కోటి నుంచి డైరెక్ట్ బస్సెస్ పటాన్ చెరువు BHEL కి అయితే ఉంటాయండి. అటు నుంచి దేవాలయానికి 6 కిలోమీటర్స్ ఉంటాయి. సో అటు నుంచి దేవాలయానికి చేరుకోవడానికి షేరింగ్ ఆటోస్ కానీ నార్మల్ ఆటోస్ ఉంటాయి. షేరింగ్ ఆటో 20 రూపాయలు, నార్మల్ ఆటో 60 రూపీస్ తీసుకుంటారు. సో మనం గోవిందరాజు స్వామి వారిని దర్శించుకున్నాం కదా. సో బయటనైతే చాలా మంది భక్తులు అయితే వచ్చి విశ్రాంతి తీసుకోవడం జరుగుతుందండి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళైతే ఇక్కడ నిద్రించడం చేయడం జరుగుతుంది. దాదాపు 20 నుంచి 50 టెంట్ల వరకు కేటాయించారు. సో గోవిందరాజు స్వామి వారిని దర్శించిన తర్వాత పగడిద్దరాజుని దర్శించుకుందాం రండి. లైన్ అయితే చాలా పెద్దగానే ఉంది. సో మరీ ముఖ్యంగా మీరు మర్చిపోకండి, ఏదైనా వస్తువులు మర్చిపోయినా ఎవరైనా తప్పిపోయినా దాదాపు 50 మంది పోలీస్ సిబ్బందులు పైగా ఉన్నారండి. అలాగనే మైక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంప్రదించండి. చిన్న పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకి ఫోన్ నంబర్స్ గుర్తుండకపోతే వాళ్ళ చేతి మీద రాయండి, మీ మొబైల్ నంబర్స్ రాయండి. వాళ్ళు తప్పిపోయినా చూసి ఫోన్ చేస్తారు. చేతికి చెమట తోటి కొంచెం మీద మీ మొబైల్ నంబర్ రాయాలని చెప్పేసి కోరుతున్నాను. అమ్మవారు నాకు ఎంతైతే అనుగ్రహం ఇచ్చిందో ఆ అనుగ్రహంలో మీకు చెప్పానండి. ఈ వీడియోలో నేను ఏమైనా తప్పులు గాని పొరపాట్లు గాని చెప్పినా క్షమించాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ ఆలయం వాళ్ళ మాటలో విందాం. ఒక పేరు ఉండేది, దానికి అనుగుణంగానేమో బంగారు గడ్డలతో పూజలు చేసుకుంటున్నది ఈ సమ్మక్క సారలమ్మ. అంటే బెల్లం గడ్డలతో చేసుకుంటున్నారు. ఆమెకు కావాల్సినవి కాలి బంగారం, పసుపు కుంకుమ ఒడిబియ్యాలు అది పోస్తే చాలు అమ్మవారు తన్మయతం చెందుతారు. అదేవిధంగా ఈ అమ్మవార్లకి నియమాలు అమాస పుణ్యానికి వచ్చి భక్తులు వారి మొక్కులు తీర్చుకొని ఇక్కడ సేద తీరుకుంటారు. ఆ విధంగా అమ్మవార్లు ఇక్కడ వారి కొంగు బంగారమై నిలుస్తుంది. అదేవిధంగా వాళ్ళు ఇంకా ఏది కోరుకున్నా కానీ వాళ్ళకి అవుతుందని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క భక్తులు చెప్తున్నారు. అమ్మని తెచ్చే ముందు 1 నెల ముందు నుంచి పూజలు జరుగుతాయి. 2 నెలలు పూర్ణిమ ముందనంగా 11 పూర్ణిమలు తపస్సు చేస్తా. గంగలో ఎక్కడైతే పారే నిధి ఉంటుందో గంగలో అక్కడ తపస్సు చేస్తా. వాటర్లో నీళ్ళల్లో చేస్తాను గంగ తపస్సు. 11 పూర్ణిమలు అయినాక 1 నెలలో 41 రోజు ఒక్క పొద్దు ఉంటా నేను. ఏంటంటే అమ్మ వచ్చే వరకు 26 సంవత్సరాల నుంచి జ్యోతులు అఖండంగా నడుస్తాయి గుడిలో ఇంట్లో. ఇక్కడ అమ్మకు నడిచేది అమ్మని తెచ్చినాక ప్రతి పూర్ణిమకు నైవేద్యం పెట్టి చేస్తుంటాం. భక్తులు రోజుకు వస్తుంటే వాళ్ళకు ఏదైతే కోరికలు అడుగుతారో అమ్మకు ముడుపు కడతారు. ముడుపు ఏంది? కొన్ని బియ్యం, పసుపు బియ్యం, నిమ్మకాయ, బంగారం అంటే బెల్లం, బెల్లాన్ని బంగారం అంటాం అమ్మకు. అది ముడుపు కట్టేసి అమ్మకు కట్టేస్తారు. ఈ కోరికలు తీరితే అమ్మకి కష్టాలు ఉన్నవి, ఇబ్బంది ఉంది, మాకు దేనికైనా ఎక్కడ వెళ్ళాలన్నా అమ్మకు కోరుకుంటే ఆ కోరికలు తీరుస్తారు. అమ్మ వాళ్ళు వచ్చేసి నాకు అడుగుతారు. రోజు నేను ఇక్కడే ఉంటా, అమీన్పూర్లోనే ఉంటా. ఎక్కడే వచ్చేసి భక్తులు ఈ ప్రాబ్లం ఉందమ్మా అది ఉందంటే అమ్మకు మొక్కండి అని చెప్తా. నేను అవి చేస్తా. ఇక్కడికి వచ్చినాక అమ్మని తీసుకొచ్చినాక అక్కడ నిలబెడతాం. అమ్మని కొండకు నిలబెట్టేసి ఎక్కడ సిల్కర గుట్టకి వెళ్ళి బర్నీ తెస్తాం. అక్కడి నుంచి సమ్మక్క సారక్కని కంకులు తెస్తాం. ఆ అఖండంగా జ్యోతులు అనేది ఇప్పుడు వరకు అందరికీ తెలుసు. భక్తులు ఇక్కడ ఎంత భక్తులు వస్తుండ్రంటే పూజలు వాళ్ళకు ఎవరికి ఏదైనా కష్టాలు వచ్చినా చెప్పుకోగలుగుతారు. ఈ కష్టం ముందు ఏ విధంగా చేయాలంటే ఈ విధంగా చేసుకొని అమ్మని నమ్ముకుంటే ఏదన్నా జరుగుతుంది. మీ ఇష్టంగా వచ్చి భక్తుల్లాగా వచ్చి అమ్మని పట్టుకుంటే సమ్మక్క సారక్కని ఆ తల్లి ఏదైనా ఎవరు ఏ భక్తి అయినా మంచి అయిపోతుందని చెప్తుంటాం. ఇప్పుడు అమ్మని తెచ్చినాక గుడిలో మట్టుకు అఖండంగా జ్యోతి ఇప్పుడు కూడా ఉంటుంది. ఈ రోజు కూడా ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు అమ్మని తెచ్చిన నుంచి ఈ రోజుకు 10-11 రోజులు అఖండంగా జ్యోతి ఇక్కడ వెలుగుతుంది. బర్నీ కాడ అమ్మ కంకుల కాడ బర్నీ కాడ వచ్చే భక్తులు కూడా అనుకోకుండా వాళ్ళకి ఏది ఇష్టమైతే
కొందరు నైవేద్యం చేస్తారు, కొందరు కోళ్ళని అంటారు, కొందరు యాటలు అంటారు. వాళ్ళ మనసులో ఏదనుకుంటే ఆ మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఆవి కాకపోతే నైవేద్యం కొద్దిగా బంగారం వేసి కొద్దిగా బియ్యం వేసి వండి అమ్మకు నైవేద్యం అట్లా కూడా తీర్చుకుంటారు మొక్కులు. అమ్మకు చీరలు కట్టించుకుంటారు, దండలు వేసుకుంటారు. వాళ్ళు అనుకున్నవి పెట్టేసుకోగలుగుతారు. బంగారం అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు కొద్ది బంగారం అయినా తెచ్చి అమ్మకు అప్పచెప్పుకుంటారు. ఆ విధంగా నాది తపస్సు 26 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు ఇక్కడే చాలా అడవిలో ఫస్ట్ ఇచ్చినప్పుడు ఈ కొండలలో 41 రోజు అడవిలో చెట్లలోనే ఇక్కడ నిద్రించిన నేను. ఇక్కడ ఊర్లో కూడా అందరికీ తెలుసు అమ్మ. నాతో పాటు కొందరు భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. ఏం చేస్తావు, గుడి కట్టి ఏం చేస్తామని అడిగిన వాళ్ళు ఉన్నారు. గుడి కట్టి ఇక్కడ చిన్న మేడారం చేస్తాను నేను. నాది తపస్సు, అందుకోసమే అక్కడ పోనీకి ఇబ్బంది అవుతుంది చాలామందికి. ఇక్కడ ఉంటే అంటే నువ్వు ఉంటావా మళ్ళీ ఇవి కావాలని అన్నారు. నాకేదొద్దు, నాకు కావాల్సింది అమ్మవారు, నా తపస్సు. వచ్చిన భక్తులకు నేను అమ్మవారు తప్పకుండా అలా కోరికలు తీరుస్తుందని చెప్పినాం. అట్లా అప్పుడు అందరూ ఒప్పుకొని సరే అమ్మ నీ గుడి నువ్వు కట్టించుకో అన్నారు. ఇప్పటి వరకు ఎవరు మనకు చేయలేరు. చేసి నా సొంతంగా అమ్మకు నిలబెట్టాలి, భక్తులు వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కావద్దు అని ఆ విధంగా నడిపిస్తున్నాం అమ్మని. అమ్మకి ఏం కోరికలు ఉంటుందో, అమ్మకు సంతోషం ఉండాలి. అమ్మని తెస్తప్పుడు అన్ని విధాలల్లా వేరేగా తీసుకొస్తాం అమ్మని, ఒట్టే కాదు చాలా ఎత్తుగా తీసుకొస్తాం అమ్మని. అప్పుడు అమ్మ ఉంటుంది కదా, అమ్మవారిని ముందు సమ్మక్క, సారక్క, పగడిద్దరాజు, గోవిందరాజు భరణితో వస్తాం. మళ్ళా తెల్లారి 29 తారీఖు సమ్మక్కని తెస్తాం. తెచ్చేసి అందరినీ కలుపుకొని మళ్ళా కొడుకుని బిడ్డని అందరినీ కలుపుకొని అమ్మవారు మళ్ళీ గద్దెక్కుతుంది సమ్మక్క. ఈరోజు రేపు ఎత్తుగా పూజలు అవుతాయి, భోజనాలు ఎందరు వచ్చినా భోజనాలు చేయగలుగుతాం. ఎవరికి ఏం కావద్దు అమ్మ, అందరికీ దీవెనిస్తుంది. చల్లని తల్లి, బంగారు కండతో చూస్తుంది ఆ తల్లి. అనుకున్న కోరికలు తీర్పుతుంది, కాదనకుండా ఆమె తీర్పుతుందని ఒక నమ్మకంగా తప్పకుండా జరుగుతాయి. అందరు భక్తులు రోజు రోజు పెరుగుతారు. ఫస్ట్ 1,000తో స్టార్ట్ అయింది జాతర, మళ్ళా 2 ఏళ్ళకు 10,000, మళ్ళా 3వ జాతరకి 1,00,000. ఈ విధంగా ఇప్పుడు 20 సంవత్సరాలు 10 జాతర. పోయిన జాతరకు రోజు 2,000, 4,000, 5,000 వచ్చేవాళ్ళు. రోజుకు అట్లా 8-10 రోజుల దాకా వస్తారు. మళ్ళీ ఈసారి ఇంకెక్కువ పెరిగినారు భక్తులు. ఇక్కడ కావాల్సినవన్నీ కాక కొద్దిగా ఆ విధంగానే భక్తులు అయితే మట్టు కాగరు. ఇప్పుడు కూడా మీరు చూస్తే అర్థమైపోతుంది. భక్తులు వాళ్ళు అనుకున్నవి జరుగుతూనే భక్తులు పెరుగుతారు. వాళ్ళంతలో వాళ్ళే వచ్చి తల్లి ఉన్నది ఇక్కడ, అమ్మ ఉంది ఎవరు, అమ్మ పేరు పోషమ్మ అని అమ్మ అనుకున్నది చెప్తుంది, అనుకున్నవి జరుగుతున్నాయి అని ఈ విధంగా భక్తులు పెరుగుతున్నారు. అందుకోసమే సంతోషంగా మేము మట్టుకు ఆ విధంగా జరిగించినాయి ఇప్పటి వరకు. అమ్మ నమస్తే, నా పేరు రేణుక. రాకూరి వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేని గురించి అంటే సమ్మక్క జాతర గురించి అమీన్పూర్కి మీరు వచ్చి ఈ విషయంలో మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అమ్మవారు అద్భుతమైన శక్తి సమ్మక్క సారక్క అనేది. ఇక్కడ అమ్మ తపస్వి అమ్మ ఇక్కడ తీసుకొచ్చి సమ్మక్క సారక్కని ఇక్కడ నిలబెట్టడం అనేది చాలా గొప్ప విషయము. చాలామంది దూరం అక్కడికి వెళ్ళలేక, చాలామంది కోరికలు తీర్చుకోలేక చాలామంది బాధపడుతుంటారు. కానీ ఇక్కడికి వచ్చి ఈ 20 ఏళ్లలో చాలామంది తీర్చుకుంటున్నారు. ప్రతి ఒక్కసారి జాతరలో పెరుగుతున్నారు జనం. అంటే అక్కడికి పోలేని వాళ్ళు, అక్కడ ఆరోగ్యరీత్యా పోలేని వాళ్ళు ఉంటారు, పరిస్థితులు అక్కడ వెళ్ళి ఇక్కడ అది జరుగుతుందా, ఆ మహత్యం ఉంటుందా అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా ఉంది ఇక్కడ ఆ మహత్యం. ఎందుకంటే రోజు వచ్చేవాళ్ళు ఉంటారు ఇక్కడికి, అమ్మ దగ్గరికి అడగడానికి వస్తారు, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తారు, వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వస్తారు. ఇక్కడ ఆ ఓదార్పు ఉంటుంది, ఆ సమస్యకు పరిష్కారము దొరుకుతుంది. అందుకోసం ఇక్కడికి వస్తారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మవారు సమ్మక్క సారక్క ప్రతి చోట మన చుట్టూ ఉంటారు. కానీ ఆమె ఇక్కడ తీసుకొచ్చి నిలపడం అనేది దీక్ష. తను చేసిన దీక్ష ఏంటంటే జనాలకి దూరంగా ఉన్న దేవుడు వెళ్ళలేకపోతామున్న బాధపడుతున్న భక్తులకి దగ్గరగా తీసుకొచ్చి పెట్టింది. ఈ కష్టం అమ్మవార్లను పెట్టేటప్పుడు జరిగిన కష్టం ఏంటంటే చాలా చాలా రకాలుగా బాధపడ్డది. భూమి విషయం ఏంటి, అమ్మవారిని నిలిపేటప్పుడు ఏంటి, జనాలు చుట్టుపక్కల ఉన్న రాజకీయ నాయకులు ఏంటి, జనాలు ఏంటి, చాలా అభ్యంతరాలు చేసిండ్రు. కానీ
ఎక్కడో చోట దేవుడిని తలిచే వాళ్ళు ఉంటారు, భక్తిని కోరుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు సహకారంతో అమ్మవారు శక్తి, దీనికి మేము మనుషుల సహకారమే కాదు, అమ్మవారి శక్తి కూడా కలగలిసి ఇక్కడ ఈ రూపం వచ్చింది. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఆమె చేస్తున్న సేవకి ఆ దేవుడికి నేను కోరుకునేది ఒకటే, అయ్యా ఆ భక్తుల కోరికలు తీర్చి అందరి మనసుని సంతోషంగా ఉంచి అందరికీ దీవెనలు ఇచ్చి ఈ కరోనా ఇట్లాంటివి రాకుండా అందరినీ కాపాడాలని సమ్మక్క సారక్కలని ఇక్కడ తపస్సు అమ్మని కోరుకుంటున్నాను మీ ద్వారా. రాఘూరి డైరీస్కి నమస్కారములు. నాకు జరిగిన అనుభూతి, నేను 15 సంవత్సరాల కిందట వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువ డెవలప్మెంట్ ఏం లేకుండే, అసలు ఏంటిది ఇది అని వచ్చి చూశాను. నేను చూసిన తర్వాత నేనంతా తిరిగాను, మొత్తం ఈ కొండలు గుట్టలు ఇక్కడ తిరిగిన తర్వాత అమ్మ కనిపించింది నాకు. అమ్మ కనిపిస్తే అమ్మ దగ్గరకు వచ్చి కూర్చున్నాను, నా బాధలు చెప్పుకున్నాను, నెరవేరినాయి. తర్వాత నేను మళ్ళీ మధ్యలో మానేశాను, మళ్ళీ వచ్చాను అమ్మ దగ్గరికి. అమ్మ నాకు కలలో కనిపించి పిలుచుకున్న తర్వాత నేను వచ్చి నా ఇంట్లో మా బాబుకి బాగా లేకుంటే కూడా 2 డేస్లో మంచిగా చేసేసింది అమ్మ. ఇది నిజం నేను చెప్పేది. మళ్ళీ మొదటికి వచ్చేసాడు మా బాబు కూడా. అలా జనాలు పెరుగుతూనే ఉన్నారు. అమ్మ చేతి మాట, అమ్మ చేతి వాటము అన్నీ చాలా బాగా జరుగుతాయి ఇక్కడ. జనాలకు అందరికీ తెలుసు. రకరకాల టెంపుల్స్ ఏర్పడాయి, రకరకాల పేర్లతో ఉంటాయి. ప్రతి హిందువు దీన్ని ఆరాధిస్తారు. ఈ వనకన్యలు కాబట్టి, అడవిలో వెలిసిన అడవి కన్యలు కాబట్టి అక్కడ వాళ్ళు ఆ చోట నివసించే వాళ్లకు స్టార్టింగ్లో 1972లో నేను అక్కడికి వెళ్ళాను. అప్పటి నుండి ఇప్పటిదాకా నేను అమ్మవారిని కొలుస్తూనే ఉన్నాను. అయిపోయింది 14 సంవత్సరాలు దాటిన తర్వాత స్టార్ట్ చేసినాము. అమ్మలను తీసుకొచ్చిన తర్వాత ఎవరికైతే మేడారంకి వెళ్ళి జాతర చూడడం చాలా కష్టమో, ఆరోగ్య సమస్య అవి ఉన్నాయి, ట్రావెల్ అంత దూరం చేయలేకపోతున్నా అనుకుంటున్నారో, మన హైదరాబాద్ లో ఉన్న అమీన్పూర్ లో ఉన్న సమ్మక్క సారక్క దేవాలయానికి వచ్చి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగనే ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ వీడియో చాలా మందికి రీచ్ కావాలంటే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. యూట్యూబ్ కొన్ని లక్షల మందికి రికమెండ్ చేస్తుంది. ఇందులో ఎవరైనా వచ్చి వాళ్ళ ధర్మమైన కోరిక కోరుకుంటే నెరవేరితే ఆ పుణ్యం మీకే కలుగుతుందండి. మన గోలని మనమే కాపాడుకోవాలి, మనమే రక్షించుకోవాలనే సంకల్పంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. జై బోలో సమ్మక్క సారక్క తల్లికి జై, జై బోలో సమ్మక్క సారక్క తల్లికి జై, జై బోలో సమ్మక్క సారక్క తల్లికి జై, జై మాతాది.